Hello students, in this video lecture we are going to discuss about one-dimensional wave equation. One-dimensional wave equation గురించి డిస్కస్ చేద్దాం. One-dimensional wave equation యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటి, one-dimensional wave equation ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం, one-dimensional wave equation సాల్వ్ చేయడానికి యూజ్ చేసేటువంటి సొల్యూషన్ ఏంటి, అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్ ఎక్స్టర్నల్ క్వశ్చన్ పేపర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం one-dimensional wave equation పైన. ఓకే, లెట్ us start. సో వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ అంటే ఈ ఫామ్ లో ఉంటుంది. డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1/c స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ విత్ సమ్ కండిషన్స్ గివన్ హియర్. ఈ కండిషన్స్ వీటి గురించి తెలుసుకునే ముందుగా అసలు వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం, వాట్ ఇట్ డిస్క్రైబ్స్ అనేది మనం చూసినట్లయితే వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ డిస్క్రైబ్స్ అబౌట్ వైబ్రేషన్స్ ఆఫ్ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్. ఇది మెయిన్. ఒక స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ లో ఉన్నటువంటి అంటే టూ ఎండ్స్ లో టైట్ చేసినటువంటి ఒక స్ట్రింగ్ మధ్యలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ని స్టడీ చేయడానికి మనం వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. ఆ వైబ్రేషన్స్ లో డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే వై ఆఫ్ ఎక్స్ కామా టీ. డిస్ప్లేస్మెంట్ అంటే డో వై బై డో టీ ఏంటంటే రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. దీన్ని ఏమంటామంటే మనం వెలాసిటీ అంటాం. సో దీన్ని ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం డిస్ప్లేస్మెంట్ ని, వెలాసిటీని జీ ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం. ఇప్పుడు మీకు ఇవి క్లారిటీ వస్తే ఆటోమేటిక్ గా మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి వేవ్ ఈక్వేషన్ యొక్క ఫామ్ అర్థం అవుతుంది, ఆ ఫార్ములాస్ అర్థం అవుతాయి. సో వేవ్ ఈక్వేషన్ యొక్క ఫామ్ వచ్చేసి డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1/c స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్. ఇది అయితే ఈ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ అని చెప్పాము ఇంతకు ముందే. స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ అంటే టూ ఎండ్స్ వేర్ స్ట్రక్చర్డ్ అంటే ఇలా స్ట్రచ్ చేసినటువంటి స్ట్రింగ్ లో ఇక్కడ ఉన్నటువంటి పాయింట్, ఈ పాయింట్ వచ్చేసి వై ఆఫ్ 0 కామా టీ, ఈ పాయింట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఎల్ ఉండేటువంటి స్ట్రింగ్ తీసుకున్నామంటే ఎల్ కామా టీ. ఈ 2 పాయింట్స్ దగ్గర ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ 0 అంటే ఇవి ఇనిషియల్ కండిషన్స్, ఇవి కన్ఫామ్ 0 ఉంటాయి. స్ట్రింగ్ స్ట్రెచ్ చేసాం కదా, ఇక్కడ ఈ ప్లేసెస్ లో డిస్ప్లేస్మెంట్ ఉండదు, 0 ఉంటుంది డిస్ప్లేస్మెంట్ అని చెప్పేది ఈ రెండు కండిషన్స్. మీకు వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ క్లియర్ గా తెలుస్తుంది. ప్రాబ్లం లో స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని ఉంటుంది, ఉండిన వెంటనే ఈ ఈక్వేషన్ రాసేసేయాలి, ఈ రెండు కండిషన్స్ రాసేయాలి. ఇంకా మీకు డిస్ప్లేస్మెంట్ ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటో తెలుస్తుంది. ఇవ్వలేదు అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిస్ప్లేస్మెంట్ 0 ఉంటుంది, వెలాసిటీ వచ్చి మనకి ఇచ్చి ఉంటాడో ఆ వెలాసిటీ రాసుకోవాలి. ఓకే, అయితే మనకి ఇక్కడ వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చింది వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఈక్వల్ టు సమ్మేషన్. అంటే టు ఫైండ్ డిస్ప్లేస్మెంట్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ద స్ట్రింగ్, స్ట్రెచ్డ్ స్ట్రింగ్, we use this formula. Y of x comma t అంటే డిస్ప్లేస్మెంట్ cn cos n pi ct by l dn sin n pi ct by l sin n pi x by l. ఇక్కడ cn అంటే మనం ఫోరియర్ సిరీస్ ఫార్ములా లాగా 2/l ఇంటిగ్రల్ 0 to l f of x into sin n pi x by l dx. dn అంటే 2/n pi c ఇంటిగ్రల్ 0 to l g of x into sin n pi x by l dx. ఈ ఫార్ములాస్ బట్టే మనకు అర్థమైపోతా ఉంది ఈ పాయింట్. ఇప్పుడు ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ గాని 0 అంటే f of x గాని 0 అయితే f of x 0 అనుకోండి, cn 0 అయిపోతుంది. సో డిఎన్ ఒక్కటి పెట్టుకొని మనం ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, డిఎన్ ఒకటి. అదే జీ ఆఫ్ ఎక్స్ 0 అనుకోండి, జీ ఆఫ్ ఎక్స్ అంటే వెలాసిటీ 0 అనుకోండి, జీ ఆఫ్ ఎక్స్ 0 అయితే డిఎన్ 0 అవుతుంది, రిమైనింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. అర్థమైందా? అంటే మనకు ప్రాబ్లంలో వెరీ క్లియర్ గా ఉంటుంది మనకు డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడా వెలాసిటీ ఇచ్చాడా అనేది. ఓకేనా? సో ఈ ఫార్ములా అయితే వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ జనరల్ సొల్యూషన్ అంటే డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా, ఇది మైండ్ లో ఉండాలి బాగా. ఓకేనా? అలానే సిఎన్ డిఎన్లు, అలానే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 అయితే సిఎన్ 0 అవుతుంది, జీ ఆఫ్ ఎక్స్ 0 అయితే డిఎన్ 0 అవుతుంది అనేది మనకు గుర్తుండాలి. కమింగ్ టు ద ప్రాబ్లం, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం విచ్ వీ గాట్ రీసెంట్లీ ఇన్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్. రీసెంట్ గా ఎక్స్టర్నల్ ఎగ్జామ్ లో ఎస్ఏ టైప్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఏ స్ట్రింగ్ ఈజ్ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ అట్ టూ ఎండ్స్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎక్స్ ఈక్వల్ టు ఎల్ దగ్గర ఏ స్ట్రింగ్ ఈజ్ స్ట్రక్చర్డ్ అట్ టూ ఎండ్స్ అని ఇచ్చాడా, అయిపోయింది అక్కడికి. అది వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ అని డిసైడ్ అయిపోవాలి. ఎక్స్ ఈక్వల్ టు 0 x equal to l. ఓకే, అండ్ మోషన్ ఈజ్ స్టార్టెడ్ అంటే ఆ మూమెంట్ స్టార్ట్ అయింది. మూమెంట్ స్టార్ట్ అయిందంటే మూవింగ్ లో ఉంది అంటే దానికి వెలాసిటీ ఉన్నట్టు. సో ద రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ గివన్, వెలాసిటీ ఈజ్ గివన్. అంటే జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు క్వశ్చన్ లో, ఆటోమేటిక్ గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదు మనకు, డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది ఇవ్వలేదు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 అవుతుంది. నేను చెప్పాను ఇనిషియల్
గా మనకు స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ అని తెలిసిన వెంటనే మీరు చేయాల్సింది ఈ ఈక్వేషన్ రాసేయాలి. 1 డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్. ఇనిషియల్ కండిషన్స్ ఈ రెండు స్టాండర్డ్. y ఆఫ్ 0, t0, y ఆఫ్ l, t0 స్టాండర్డ్ అవు మారు 0 0 అని. ఇంకా y ఆఫ్ x, 0, f ఆఫ్ x డిస్ప్లేస్మెంట్ ఇవ్వాలా. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మోషన్ అంటే రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. డో y బై డో x అట్ t ఈక్వల్ టు 0 ఇది k ఇంటూ lx మైనస్ x స్క్వేర్. డో y బై డో t అట్ t ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ నేను ఇంతకు ముందే చెప్పాను. మోస్ట్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ which you have to remember for all the problems which you need to write for all 1 dimensional wave equation. ఇది ఫార్ములా. ఓకేనా? నేను చెప్పాను ఇంకా y ఆఫ్ x, 0 0 అంటే f ఆఫ్ x 0, f ఆఫ్ x 0 అంటే cn 0 అంటే dn ఒకటి కనుక్కుంటే చాలు. అయినా కూడా నేను మళ్ళా ఆ cn ఎలా 0 అవుతుంది అనేది నేను ఈ ప్రాబ్లంలో చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఇనిషియల్ కండిషన్ y ఆఫ్ x, 0 0 అంటే ఇక్కడ t ప్లేస్ లో 0 పెడితే ఆ వాల్యూ 0 అని చెప్తున్నాను. t ప్లేస్ లో 0 అంటే ఇక్కడ 0 పెట్టాలి. t ప్లేస్ లో 0, ఇక్కడ t ప్లేస్ లో 0. మీ అందరికీ తెలుసు cos 0 1, sin 0 0 అని. cos 0 ఎంత? 1. sin 0 0 అంటే ఈ మొత్తం 0 అయిపోతుంది. మనకు మిగిలేది ఇది cn sin n pi ct by l ఈక్వల్ టు 0. ఇది కూడా అటు సైడ్ వెళ్తే 0 అని. ఎందుకంటే y ఆఫ్ x, 0 0 అంటే ఈ వాల్యూ 0 అంటే RHS లో 0 ఉంది. ఇప్పుడు cn కన్ఫామ్ గా 0 అవుతుంది. cn ఈజ్ 0. సో cn వాల్యూ 0 అయిపోయింది. లేదా నేను చెప్పిన టెక్నిక్ యూజ్ చేశారంటే డైరెక్ట్ గా cn 0 రాసేయచ్చు. f ఆఫ్ x 0 నా అంటే y ఆఫ్ x, 0 0 నా cn 0 అవుతుంది. అంటే మనకు లెఫ్ట్ ఓవర్ ఫార్ములా ఏముంటుంది? ఇంకా ఈ ఫార్ములాలో cn లేదు, ఇంకా మనకు ఉండేది dn ఒకటే. సో dn కనుక్కోవడానికి మనం ఫార్ములా చెప్పుకున్నాం పైన 2 by n pi c ఇంటూ ఇంటిగ్రల్ 0 to l f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x ఇంటూ sin n pi x by l dx. g ఆఫ్ x ఇంటూ sin n pi x పైన ఫార్ములా రాస్తున్నాం. ఓకేనా? g ఆఫ్ x వచ్చి k ఇంటూ lx మైనస్ x స్క్వేర్. మనం ఇప్పుడు uv ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఇది u, ఇది v. మీకు ఇంటిగ్రల్ uv ఫార్ములా ఐడియా ఉంటుంది. ఇంటిగ్రల్ uv dx అంటే uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబుల్ డాష్ v3 ఇలా పోతా ఉంటుంది. ఇక్కడ మనకి x స్క్వేర్ ఉంది కాబట్టి u డబుల్ డాష్ వరకు చేయాల్సాం. ఫస్ట్ uv1 అంటే u అంటే ఈ మొత్తం ఇక్కడ k ని కామన్ రాయేస్తాను. k ని ఇక్కడ రాయేస్తాను. k ని ఇక్కడ రాయేస్తాను. సో u అంటే lx మైనస్ x స్క్వేర్ ఇంటూ v1 అంటే దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రల్ సైన్ వచ్చి మైనస్ కాస్ n పై x బై l. x కోఎఫిషియంట్ డినామినేటర్ లో రాయాలి మళ్ళీ n పై l. అర్థమవుతుందా? మైనస్ u డాష్ v2 మైనస్ u డాష్ అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x1 డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ 2x. సో l మైనస్ 2x. అగైన్ ఈ టర్మ్ ఇంటిగ్రేట్ చేయాలి. ఈ టర్మ్ ఇంటిగ్రేట్ చేసామంటే ఈ మైనస్ అలానే ఉంటుంది. ఇంటిగ్రల్ కాస్ సైన్ అవుతుంది. డినామినేటర్ లో ఇంకొక n పై బై l వస్తుంది. ఆల్రెడీ ఒక n పై బై l ఉంది కదా, ఇంకొక n పై బై l అంటే n స్క్వేర్ పై స్క్వేర్ బై l స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో n స్క్వేర్ పై స్క్వేర్ బై l స్క్వేర్. నెక్స్ట్ u డబుల్ డాష్ v3. u డబుల్ డాష్ అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ కాన్స్టెంట్ ఇది 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ x1 మైనస్ 2 ఉంటుంది. సో దీన్ని ఇంటిగ్రేట్ చేసామంటే ఈ మైనస్ వచ్చి ఇంటిగ్రల్ సైన్ మైనస్ కాస్ అవుతుంది కాబట్టి ఈ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ సైన్ ప్లస్ లో కాస్ వస్తుంది. డినామినేటర్ లో ఇంకొక n పై బై l. మీరు ఒక టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఒక n పై బై l ఉంటుంది, తర్వాత n స్క్వేర్ పై స్క్వేర్ బై l స్క్వేర్, తర్వాత n క్యూబ్ పై క్యూబ్ బై l క్యూబ్. సో ఇక్కడ మనం 0 to l సబ్స్టిట్యూట్ చేయాలి. మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే సైన్ ఉందా, సైన్ 0 0 సైన్ n పై 0. సో సైన్ టర్మ్స్ లో మనం l 0 సబ్స్టిట్యూట్ చేయడం అవసరం లేదు. ఇక్కడ x ప్లేస్ లో l రాసినామంటే సైన్ n పై 0, x ప్లేస్ లో 0 రాస్తే సైన్ 0 0 ఇది పోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం అనుకోండి, x ప్లేస్ లో l రాయండి. x ప్లేస్ లో l రాస్తే l ఇంటూ l l స్క్వేర్. ఇక్కడ x ప్లేస్ లో l రాయండి l స్క్వేర్ మైనస్ l స్క్వేర్ 0. ఇంకా 0 రాసామంటే x ప్లేస్ లో ఆటోమేటిక్ గా 0. అంటే అప్పర్ అండ్ లోయర్ లిమిట్ కి ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. అంటే మీరు x ప్లేస్ లో l, x ప్లేస్ లో 0 ఈ ఒక్క టర్మ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. సబ్స్టిట్యూట్ చేద్దాం. -2 అలానే ఉంది. ఈ n క్యూబ్ పై క్యూబ్ బై l క్యూబ్ మనం కోఎఫిషియంట్ గా రాసుకుంటే న్యూమరేటర్ కి వస్తుంది l క్యూబ్ బై n క్యూబ్ పై క్యూబ్. సో l క్యూబ్ బై n క్యూబ్ పై క్యూబ్ కాస్ n పై. అంటే x ప్లేస్ లో l రాసాం కదా, x ప్లేస్ లో l రాస్తే l క్యాన్సిల్ కాస్ n పై. తర్వాత ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళా మైనస్ వస్తుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ రెండు మైనస్లు ప్లస్లు అవుతాయని చెప్తున్నాం. ఇక్కడ మైనస్ ఉంది. 2 అలానే ఉంది. మనందరికీ తెలుసు కాస్ 0 1. ఇక్కడ 0 రాస్తే కాస్ 0 1 l క్యూబ్ బై n క్యూబ్ పై క్యూబ్ వస్తుంది. అర్థమైందా? సో ఇలా మనం ఈజీగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఆ 2 టర్మ్స్ తీసేసి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే 2l క్యూబ్ బై n క్యూబ్ పై క్యూబ్ ఇక్కడ ఉంది, 2l క్యూబ్ బై n క్యూబ్ పై క్యూబ్ ఇక్కడ ఉంది. దాన్ని కామన్ తీసాం. సో 2l క్యూబ్ బై n క్యూబ్ పై క్యూబ్ కామన్ తీసాం. కాస్ n పై. సో కాస్ n పై అలానే రాశాను. సో 2l క్యూబ్ బై n
క్యూబ్ పై క్యూబ్ కామన్ తీసినప్పుడు ఇది +1, ఇది ఇక్కడ రాశాను. ఈ మొత్తం టర్మ్ కామన్ వచ్చింది కాబట్టి +1 మైనస్ cos n పై. cos n పై అంటే మనకు తెలుసు -1 హోల్ పవర్ n. ఇక్కడ 2 2 * 4, 4k l క్యూబ్ బై n పవర్ 4 పై పవర్ 4 c. ఇక్కడ 1 మైనస్ -1 హోల్ పవర్ n అంటే cos n పై. ఇప్పుడు మీరు n ప్లేస్ లో ఈవన్ రాశారనుకోండి, n ప్లేస్ లో ఈవన్ నెంబర్ రాస్తే ఇది +1 అవుతుంది. -1 హోల్ పవర్ ఈవన్ నెంబర్ +1, 1 - 1 0. సో n ఈవన్ కి ఇది 0 అయిపోతుంది. n ఆడ్ అనుకోండి, n ఆడ్ రాశారంటే -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ వచ్చి -1 అవుతుంది. -1 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 + 1 2 అవుతుంది. 2 4 * 0 ఎంత 8, అది ఇక్కడ రాశాను. ఓకే, 8k ఇక్కడ లాంబ్డా అని పెట్టినాను, ఇది 8k అనుకోండి. 8k l క్యూబ్ బై ఈ మొత్తం. ఓకేనా, అంటే d2m + 1 అంటే n ప్లేస్ లో 2m + 1 పెట్టి రాశాడు. అంటే ఆడ్ నెంబర్ కదా, ఆడ్ నెంబర్ ని 2m + 1 అంటాం. అందువల్ల n ప్లేస్ లో మనం ఇప్పుడు m1 2 3 ఇచ్చినా కూడా ఆడ్ అయిపోతుంది, m1 ఇచ్చినా కూడా ఆడ్ అవుతుంది, 2 ఇచ్చినా కూడా ఆడ్ అవుతుంది. లేదా మీరు n అలానే పెట్టుకొని n 135 అని చెప్తే సరిపోతుంది. ఓకేనా, సో ఇది మనకు dn. ఇప్పుడు ఫైనల్ గా మనకు y ఆఫ్ x, t అనుకోవడం కదా, ఆ y ఆఫ్ x, t లో dn ప్లేస్ లో dn వాల్యూ రాయేసామంటే ప్రాబ్లం అయిపోతుంది, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ మనం అనుకోవడం కదా, ఇది జనరల్ సొల్యూషన్ అని చెప్పి రాసాం కదా ఫస్ట్ లో. దీంట్లో ఈ cn రాయనవసరం లే. ఇప్పుడు మనకు వచ్చిన dn ఆన్సర్ ఇక్కడ రాసేస్తే చాలు. ఈ మొత్తం అలానే పెట్టేసి సమ్మేషన్ n = 1 to ∞. సో అదే రాశాను ఇక్కడ y ఆఫ్ x, t, ఈ dn వాల్యూ రాసేసాను అంతే. ఆ ఫార్ములాలో dn వాల్యూ రాస్తే ప్రాబ్లం అయిపోయినట్టు. అర్థమైందా? కమింగ్ టు ద సెకండ్ ప్రాబ్లం కొద్దాం. సో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, ఏ టైట్లీ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ అన్నాడా, వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ at 2 ends x = 0, x = l. ఓకే, సో ఈ రెండు రాయేస్తారు ఇమీడియట్ గా. టైట్లీ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ అని కనబడిందా, ఇమీడియట్ ఇది రాస్తారు, ఇది రాస్తారు. సో ఓకే, ఇప్పుడు మన డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడా, వెలాసిటీ ఇచ్చాడా. సో ఇన్ ఏ పొజిషన్, ఒక పొజిషన్ చెప్తున్నాడంటే డిస్ప్లేస్మెంట్ ఆ పొజిషన్ లో ఉంది. ఏ పొజిషన్ లో ఉందంట, గివన్ బై ఇది. మోషన్ అని ఇవ్వలేదు, మూవ్ అవుతుందని ఇవ్వట్లేదు, ఒక పొజిషన్ ఇచ్చాడు. ఇనిషియలీ ఇన్ ఏ పొజిషన్ అంటే 0 దగ్గర కాదు, సమ్ అదర్ ప్లేస్ లో, అంటే డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. అంటే మనకి ఈ క్వశ్చన్ లో f ఆఫ్ x ఇచ్చాడు, g ఆఫ్ x ఇవ్వలేదు, g ఆఫ్ x 0. g ఆఫ్ x 0 అంటే dn 0. అలా క్వశ్చన్ ని చూసి మనం అనలైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ f ఆఫ్ x ఇచ్చాడు, ఇది ఇవ్వలేదు. ∂y/∂t వచ్చి g ఆఫ్ x, ఇది డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. ఆటోమేటిక్ గా మీకు dn 0 అవుతుంది. ఈ సమ్ లో ఈ ఫార్ములా బై హార్ట్ చేయాలని చెప్పాను. ఈ ఫార్ములా రాస్తాం, n = 1 to ∞, cn cos n pi ct by l dn. బట్ మనకు ఆటోమేటిక్ గా ఇది dn 0 పెట్టి వచ్చి, మీరు ఈ రెండు స్టెప్స్ మీ ఇష్టం. నేనైతే చేశాను, మీకు చెప్పాను నేను ఫస్టే. ఇది g ఆఫ్ x 0నా, dn 0 రాసేయచ్చు, లేదా ఎలా 0 అవుతుందో చెప్పొచ్చు. దీన్ని విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేసాం. విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేయడం అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ మైనస్ సైన్ ప్లస్ t కోఎఫిషియంట్ ఫ్రంట్ లో రాయాలి. t కోఎఫిషియంట్ n pi c by l కోఎఫిషియంట్ గా రాయాలి. దీన్ని విత్ రెస్పెక్ట్ టు t చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ కాస్, t కోఎఫిషియంట్ ఇక్కడ ఫ్రంట్ లో రాశాను, n pi by l. ఇక్కడ t లేదు కాబట్టి అలానే వస్తుంది, sin n pi x by l అలానే వస్తుంది. మన క్వశ్చన్ లో ఏంటి, ∂y/∂t at t = 0 0 అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ 0 పెట్టాం, t ప్లేస్ లో 0 అంటే sin 0 0, ఇది 0 అయిపోతుంది. మీకు మిగిలేదు ఇది సమ్మేషన్ dn sin n pi ct cos, సమ్మేషన్ dn ఇది వస్తుంది cos, t ప్లేస్ లో 0 కదా, cos 0 1, ఇది 1 అయిపోతుంది. ఈ టర్మ్ రాస్తాం sin n pi x by l. ఆటోమేటిక్ గా dn 0 అయిపోతుంది ఇక్కడ. లేదా నేను చెప్పిన టెక్నిక్, ఇది 0నా, ∂y/∂t 0నా, ఆటోమేటిక్ గా dn 0 రాసింది. ఈ రెండు స్టెప్స్ తక్కుతాయి. ఇప్పుడు dn 0 రాసామంటే మనకు మిగిలేదు ఇక్కడ dn 0 రాసామంటే ఈ టర్మ్ మిగులుతుంది. సమ్మేషన్ cn cos n pi ct by l sin n pi x by l మిగిలింది. y ఆఫ్ x, t ఈక్వల్ టు మనకేమి ఇచ్చున్నాడు క్వశ్చన్ లో, y ఆఫ్ x, 0 = y0 sin cube pi x by l అని ఇచ్చాడు. సో y ఆఫ్ x, 0 అంటే దీంట్లో t ప్లేస్ లో 0 రాయాలి. t ప్లేస్ లో 0 రాస్తే cos 0 1 అయిపోతుంది. సో ఏమొస్తుంది మనకు, సమ్మేషన్ cn sin n pi x by l, cos 0 1 కాబట్టి. ఓకే, ఈ వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది. మనకి ఇచ్చినటువంటి సమ్మేషన్ sin n pi x by l = y0 sin cube pi x by l కి ఈక్వల్. ఓకే, సో ఈక్వల్ అయింది. మనకు ట్రిగనామెట్రీలో sin 3θ అంటే 3 sin θ - 4 sin cube θ అని. దీని నుంచి మనకి ఇక్కడ sin cube pi x by l కాబట్టి sin cube θ ఏమవుతుంది, సో ఈ 3 sin θ ఇటు సైడ్ వస్తుంది, sin 3θ అలానే ఉంటుంది. లేదా sin 3θ ఎలా తెచ్చుకోండి, 4 sin cube θ ఎలా ఉంటుంది. sin 3θ ఎలా వస్తే -sin 3θ, 4 ఇటు సైడ్ వచ్చిందంటే 3/4 1/4 అవుతుంది.
ఓకేనా? ఈ ఈక్వేషన్ నుంచి మనం సైన్ క్యూబ్ తీటా రాసాము. 3/4 సైన్ తీటా మైనస్ 1/4 సైన్ 3 తీటా. సో ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా సైన్ క్యూబ్ పై ఎక్స్ బై ఎల్ లో 3/4 సైన్ పై ఎక్స్ బై ఎల్ తీటా ప్లేస్ లో పై ఎక్స్ బై ఎల్ అంతే. సో ఇక్కడ 1/4 సైన్ క్యూబ్ పై ఎక్స్ బై ఎల్, ఇది సైన్ క్యూబ్ పై ఎక్స్ బై ఎల్, సారీ సైన్ 3 పై ఎక్స్ బై ఎల్ తీటా ప్లేస్ లో రాసాను. తీటా ప్లేస్ లో పై ఎక్స్ బై ఎల్, సైన్ పై ఎక్స్ బై ఎల్ సైన్ 3 ఇంటూ పై ఎక్స్ బై ఎల్. ఇప్పుడు కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయాలి. కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయాలంటే ఇక్కడ ఏంటంటే క్లియర్ గా చూడండి, ఇక్కడ మనం కోఎఫిషియెంట్స్ రాసినట్లయితే ఎన్ ప్లేస్ లో 1 రాసాం అనుకోండి, ఎన్ ప్లేస్ లో 1 రాస్తే C1 సైన్ ఎన్ ప్లేస్ లో 1 పై ఎక్స్ బై ఎల్. సో C1 వచ్చి సైన్ పై ఎక్స్ బై ఎల్ కోఎఫిషియెంట్ ఏదో అది. ఇక్కడ సైన్ పై ఎక్స్ బై ఎల్ కోఎఫిషియెంట్ ఏది? సైన్ పై ఎక్స్ బై ఎల్ కోఎఫిషియెంట్ 3/4y0. సో 3/4y0 అంటే 3y0/4. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం ఎన్ ప్లేస్ లో 3 రాస్తే సైన్ 3 పై ఎక్స్ బై ఎల్ ఉంది. ఎన్ ప్లేస్ లో 3 రాసామంటే C3 సైన్ 3 పై ఎక్స్ బై ఎల్. సైన్ 3 పై ఎక్స్ బై ఎల్ కోఎఫిషియెంట్ C3. ఇక్కడ సైన్ 3 పై ఎక్స్ బై ఎల్ కోఎఫిషియెంట్ ఏముందంటే -1/4y0 అంటే -y0/4 -y0/4. ఇంకా రిమైనింగ్ అన్ని 0. ఆ రెండే మనకు ఉండేది C2 C4 అంతా 0. సో ఇంకా ఫైనల్ గా y ఆఫ్ x, t ఈక్వల్ టు ఈ 2 టర్మ్స్ రాసేయడం అంతే. C1 టర్మ్ C2 టర్మ్, అక్కడికి మనకు ఆన్సర్ వచ్చేసినట్టు. సో C1 వచ్చి మనకు ఇక్కడ 3y0/4, C3 వచ్చి -y0/4. ఈ ఫార్ములాలో మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఈ ఫార్ములాలో అక్కడ మనం Cn ప్లస్ లో C1 C3 రాసి రిమైనింగ్ అలానే రాస్తాం. ఇక్కడ C1 C3 వాల్యూస్ రాసి ఈ మొత్తం టర్మ్స్ అలానే పెట్టేస్తాం. అదే ఇక్కడ చేస్తుంది. cos π ct బై ఎల్ sin π cx బై ఎల్ n ప్లస్ లో 1 రాస్తే 3y0/4. తర్వాత y0/4 cos 3 π ct బై ఎల్ అన్నాం అంటే n ప్లస్ లో 3 ఒకసారి 1 ఒకసారి రాసి ఆ C1 C3 వాల్యూస్ రాస్తే సమ్ అయిపోతుంది. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా అర్థం అవుతాయి. ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేసి చూడండి, మీకేం ప్రాబ్లం ఉండదు.